5b. A line MN 50 mm long is parallel to VP and inclined at 30 degrees to HP. The end M is 20 mm above. సో ఈ ఎండ్ M అనేది హారిజాంటల్ ప్లేన్ నుంచి 20 అబవ్ ఉంది. అదే పాయింట్ వచ్చేసి ఎంత ఇన్ఫ్రంట్ 10 mm ఇన్ఫ్రంట్ ఉంది. ఓకే, and 10 mm in front of VP. Draw the projections of the line. So very simple problem with respect to the horizontal plane inclination. So XY reference line. So above distance ఇచ్చాడు, ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ ఇచ్చినాడు కాబట్టి సో 20 above and 10 in front. So 20 above 10 in front దగ్గర this is your 10 and this is your 20 above. ఓకే, above అంటే పైన, in front అంటే సో కింద. ఓకే, సో లైన్ నేమ్ వచ్చేసి MN కాబట్టి this will be your M dash, this will be your M. లైన్ లెంత్ ఎంత? సో మనకి ఈ ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు, టిఎల్, ఆర్ఎల్, టీటాలో. సో టిఎల్ వచ్చేసి 50 mm ఇచ్చినారు. ఏ లైన్ ఎంఎన్ 50 mm లాంగ్ అంటే ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు హెచ్పి. సో టీటా వచ్చేసి 30 degrees ఇచ్చినారు. జనరల్గా ఆర్ఎల్ వచ్చేసి కనుక్కోమని ఏం చెప్పరు. ఓకేనా, ఈ రెండు డేటా ఇచ్చారంటే ఇంకా ఆటోమేటిక్గా జస్ట్ గీసి వదిలేసేయడం అనమాట. ఓకే, సో లైన్ లెంత్ ఎంత 50 mm. సో మనం ఏం చేయాలి ఇక్కడ, లైన్ లెంత్ 50 mm సో 30 degrees ఇంక్లినేషన్లో డ్రా చేయాలి. సో లైన్ లెంత్ 50 mm 30 degrees ఇంక్లినేషన్లో డ్రా చేస్తే సో మనకు ఫ్రంట్ వచ్చేస్తుంది ఎం డాష్ అండ్ దిస్ యువర్ ఎన్ డాష్. ఓకే, సో అక్కడ నుంచి మనకు టాప్ వ్యూ కావాలి కదా. సో టాప్ వ్యూలో ఏమవుతుంది, సో టాప్ వ్యూలో మనకు రెడ్యూస్ లెంత్ వస్తుంది. ఆ రెడ్యూస్ లెంత్ రావాలంటే మనం ఏం చేయాలా, ఎన్ డాష్ దగ్గర నుంచి ఇట్లా వర్టికల్ లైన్, ఎం దగ్గర నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దట్ విల్ బి అవర్ రెడ్యూస్ లెంత్. ఓకే, సో టాప్ వ్యూలో మనకి ఏమవుతుంది, జనరల్గా లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ ఉన్నప్పుడు టాప్ వ్యూ వచ్చేసి మనకు రెడ్యూస్ లెంత్ వస్తుంది. ఓకేనా, 6a. The length of the top view of a line MN parallel to VP and inclined at 45 degrees to HP is 50 mm. సో మళ్ళీ ఆ మూడిట్లో టిఎల్, ఆర్ఎల్, టీటాలో సో ఇక్కడ మాట్లాడేదే ద లెంత్ ఆఫ్ ద టాప్ వ్యూ అని మాట్లాడుతున్నాడు. సో టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ టీటా అని రాశాను కాబట్టి, లేదా మీరు ఇక్కడ ఇంక్లైన్ అట్ 45 degrees to HP ఉందని మీరు చూస్తున్నారు కాబట్టి సో మీరు ఏమర్థం చేసుకోవచ్చు, సో లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ ఉంది. సో లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ ఉంటే టాప్ వ్యూలో రెడ్యూస్ లెంత్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంత్ వస్తుంది అని. సో లైన్ నేమ్ వచ్చేసి ఎంఎన్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, టీటా వచ్చేసి 45 degrees ఇచ్చినాడు. సో ఇంకొకటి వచ్చేసి ద లెంత్ ఆఫ్ ద టాప్ వ్యూ అంటాడు కాబట్టి టాప్ వ్యూలో రెడ్యూస్ లెంత్ మనకు సో 50 mm అని. ఓకే, సో పాయింట్ M is 12 above HP and 25 in front of VP. Draw the projections of the line and find the true length. So we are supposed to find the true length. ఓకే, సో మనకు ప్రాబ్లం ఎంత ట్విస్ట్ ఇచ్చినా కూడా సో అది అంటే సింగిల్ ఇంక్లినేషన్లో అంత పెద్ద ట్విస్ట్ మాదిరి ఉండదు యాక్చువల్గా. ఓకే, సో పాయింట్ M is ఏమన్నాడు ఇక్కడ 12 above అండ్ 25 in front. ఓకే, సో ఇది కూడా M అన్నా కాబట్టి ఇది M డాష్ అవుతుంది, ఇది M అవుతుంది. ఇది వచ్చేసి 25 in front, ఇది వచ్చేసి 12 above. ఓకేనా, సో ఇప్పుడు మనకు టాప్ వ్యూలో రెడ్యూస్ లెంత్ ఇచ్చినారు, అది కూడా ఎంత 50 mm. సో కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి XY రెఫరెన్స్ లైన్కి ప్యారల్గా ఈ డిస్టెన్స్ని 50 mm గీసామనుకోండి. సో మనకు టాప్ వ్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఎంఎన్ అండ్ ద లెంత్ ఇస్ 50. సో ఇక్కడ నుంచి వర్టికల్గా ఇట్లా లైన్ డ్రా చేసి సో మళ్ళీ వన్స్ అగైన్ మనకు ట్రూ లెంత్ కావాలి. సో ట్రూ లెంత్ కావాలంటే ఇక్కడ నుంచి మనకి యాంగిల్ ఇచ్చారు ఈసారి. సో ఇట్లా పెట్టేసి 45 degrees మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ పాయింట్ జాయిన్ చేసి అట్లే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. సో ఈ వర్టికల్ లైన్కి ఎన్ నుంచి డ్రా చేసిన వర్టికల్ లైన్కి సో ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ పాయింట్ విల్ బి అవర్ ఎన్ డాష్ పాయింట్. అండ్ ఇఫ్ యూ ట్రై టు మెజర్ దిస్ వన్, దిస్ విల్ బి అవర్ ట్రూ లెంత్ ఆఫ్ ద లైన్. అండ్ దిస్ ఈస్ ద ఇంక్లినేషన్, హౌ మచ్ దిస్ ఈస్ 45 degrees with respect to the horizontal plane. Okay, a line GH 45 mm long is in HP and inclined to VP. So the position of the line is what? Inclined to VP and parallel to HP. So inclined to VP and parallel to HP ఉంటే సో టాప్ వ్యూలో ట్రూ లెంత్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో వచ్చేసి రెడ్యూస్ లెంత్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇంకా మిగతా డేటా ఏమి ఇచ్చారు, ద ఎండ్ G is 15 mm in front of VP, ద లెంత్ ఆఫ్ ద ఫ్రంట్ వ్యూ is 35. ఓకే, సో జనరల్గా మళ్ళీ మనకున్న మూడులో TLRL ఇది ఇంక్లైన్ టు VP కాబట్టి 5 అని రాసుకుంటాము. ఓకే, సో GH లైన్ GH 15 mm ద లెంత్ ఆఫ్ ద ఫ్రంట్ వ్యూ. సో రెడ్యూస్ లెంత్ ఎక్కడ వస్తుంది మనకు, ఫ్రంట్ వ్యూలో వచ్చేది కాబట్టి ఎందుకు లైన్ ఇంక్లైన్ టు VP ఉంది కాబట్టి అది 35. ఏ లైన్ GH అన్నాడు 45 అని. సో దట్ ఈస్ ద ట్రూ లెంత్. సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద లైన్, ఫైండ్ ఇట్స్ ఇంక్లినేషన్ విత్ VP. సో మనం 5 అనేది అనుకోవాలి. సో మనకి ఏ వ్యూలో ట్రూ లెంత్ వస్తుంది, టాప్ వ్యూలో ట్రూ లెంత్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో రెడ్యూస్ లెంత్ వస్తుంది. సో ఇక్కడ టాప్ వ్యూ డ్రా చేయాలంటే సో మనకు 5 అనే ఇంక్లినేషన్ తెలియదు అనమాట. సో 5 అనే ఇంక్లినేషన్ తెలియదు, మనకు ట్రూ లెంత్ తెలిసినా కూడా మనం గీయలేం కాబట్టి
మనం ఫస్ట్ వీ హావ్ టు స్టార్ట్ విత్ ద రెడ్యూస్ లెంత్ 35 mm. ఆ రెడ్యూస్ లెంత్ 35 ఎక్కడ వస్తుంది? మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తారంటే లైన్ అంతా హారిజాంటల్ ప్లేన్ మీద ఉండి వర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్ ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏదైతే రెడ్యూస్ లెంత్ వస్తుందో అది XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఇక్కడ XY రెఫరెన్స్ లైన్ మీద ఫస్ట్ G డాష్ H డాష్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎంత డిస్టెన్స్ తో? 35 mm. 35 డిస్టెన్స్ తో మార్క్ చేసి ద ఎండ్ G ఈస్ 15 mm ఇన్ ఫ్రంట్ అన్నాడు కదా ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నుంచి 15 mm ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ దగ్గర సో G అనే పాయింట్ మార్క్ చేసుకొని ఇంకా H అనే పాయింట్ ఒక్కటి రావాలా. H అనే పాయింట్ రావాలంటే ఏం చేయాలా, మనకు ట్రూ లెంత్ తెలుసు ఈ ప్రాబ్లంలో. సో G దగ్గర నుంచి 45 mm తో ఇట్లా ఆర్క్ డ్రా చేస్తే మనకు H అనే పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నౌ ఇఫ్ యూ జాయిన్ దీస్ టూ, ఈ రెండు లైన్స్ ఇట్లా జాయిన్ చేసిన, ఈ రెండు పాయింట్స్ ఇట్లా జాయిన్ చేసినప్పుడు విత్ రెఫరెన్స్ టు XY, సో ఇక్కడ టాప్ వ్యూలో ఏదైతే ఇంక్లినేషన్ ఉందో సో దాన్ని 5 అంటాం, ఇంక్లినేషన్ విత్ వర్టికల్ ప్లేన్. సో మనం మెజర్ చేసి ఆ ఇంక్లినేషన్ ఎంత వస్తే ఆ ఇంక్లినేషన్ అక్కడ రాసేస్తాం. ఓకే, a line PQ 90 mm long is in the HP and makes an angle of 30 degrees with VP. Its end P is 25 mm in front of VP. Draw its projections. So once again a very simple problem with respect to the vertical plane. So XY reference line draw చేసి ఈసారి కూడా లైన్ అంతా ఎక్కడ ఉంది? సో లైన్ అంతా హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి అది కూడా వర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్ ఉంది. సో టాప్ వ్యూలో ట్రూ లెంత్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో రెడ్యూస్ లెంత్ వస్తుంది. సో ఏమేమి ఇచ్చారు మనకు? 5 ఇచ్చినారు అండ్ 90 వచ్చేసి ట్రూ లెంత్, ఈ రెండు ఇచ్చినారు. సో ఈ రెండు ఇచ్చినప్పుడు జనరల్ గా మీకు ఏం చెప్పారంటే రెడ్యూస్ లెంత్ అనేది మనకేం కనుక్కోమని చెప్పరు. ఓకేనా? లైన్ ఈస్ ఇన్ హెచ్పి ఉంది కాబట్టి సో కాబట్టి ఫ్రంట్ వ్యూ అంతా ఎక్కడ వస్తుంది? XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మార్క్ ఏ పాయింట్ సో విచ్ ఈస్ P డాష్ ఆన్ ద XY రెఫరెన్స్ లైన్ అండ్ Q అనేది సో లేదా P డాష్ డ్రా చేసాం కదా, సో P అనేది, సో P అనేది ఎక్కడ వస్తుంది మనకు? ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ ఎంత? 25 ఇచ్చారు కాబట్టి అట్ డిస్టెన్స్ ఆఫ్ 25 ఇన్ ఫ్రంట్, సో వీ క్యాన్ మార్క్ అవర్ P. సో P డాష్ అండ్ P. ఓకే, సో ఇప్పుడు లైన్ లెంత్ ఎంత? 90 mm, ఇంక్లినేషన్ వచ్చేసి 30 డిగ్రీస్. సో ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ నుంచి 90 mm లైన్ ని 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ లో డ్రా చేయాలన్నమాట. సో 90 mm లైన్ ని 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ లో డ్రా చేస్తే మనకు PQ వచ్చేస్తుంది టాప్ వ్యూ. ఓకేనా? ఇక్కడ నుంచి ఇంక్లినేషన్ ఎంత పెట్టుకుంటాం మనము? 30 డిగ్రీస్. ఓకే, ఇంకా మనకు రావాల్సిన పాయింట్ ఒకటి ఏముంది? Q డాష్. సో Q డాష్ వస్తేనే మనకు ఫ్రంట్ వ్యూలో రెడ్యూస్ లెంత్ వచ్చినమాట. సో ఇక్కడ నుంచి వర్టికల్ లైన్ పైకి డ్రా చేస్తే ఎక్కడ వరకు డ్రా చేయాలా? P డాష్ ఎక్కడ ఉందో అక్కడ వరకు డ్రా చేస్తే సో మనకు ఈ ప్రాబ్లంలో XY రెఫరెన్స్ లైన్ మీద సో మనకి ఏమొస్తుంది? P డాష్ Q డాష్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అవర్ రెడ్యూస్డ్ లెంత్ అండ్ దిస్ PQ is how much? This is our 90 long and 30 is the inclination with VP. The front view of a 75 mm long straight line measures 55. సో ఈ ఫస్ట్ సెంటెన్స్ అవ్వగానే మనకి ఏమర్థం చేసుకోవచ్చు అంటే అక్కడే ఫ్రంట్ వ్యూలో ఒక 75 mm లాంగ్ ఉన్న లైన్ 55 mm కనిపిస్తుంది అని. సో ఫ్రంట్ వ్యూలో ఎప్పుడు రెడ్యూస్ అయ్యి వస్తుంది? విన్ ఏ లైన్ ఈస్ ఇంక్లైన్ టు ద వర్టికల్ ప్లేన్. ఓకే, మనకు అక్కడ ఒకవేళ అర్థం కాకపోయినా లాస్ట్ సెంటెన్స్ చదివినప్పుడన్నా అర్థమవుతుంది మనకు. ద లైన్ ఈస్ ప్యారలల్ టు ద హెచ్పి అండ్ వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్ ఈస్ ఇన్ VP అండ్ 25 అబౌవ్ హెచ్పి. సో ఈసారి ఎండ్ ఎక్కడ ఉంది? వన్ ఎండ్ వచ్చేసి VP మీద ఉండి 25 అబౌవ్ హెచ్పి ఉంది. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద లైన్ అండ్ డిటర్మైన్ ఇట్స్ ఇంక్లినేషన్ విత్ VP. సో మనకు 75 అనేది ఏంది? దిస్ ఈస్ అవర్ TL, 55 అనేది దిస్ ఈస్ అవర్ RL. ఓకే, సో మనకు TL RL ఇది ఇంక్లినేషన్ విత్ వర్టికల్ ప్లేన్ కాబట్టి 5 అంటాం. సో మనం 5 అనేది యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో కనుక్కోవాలన్నమాట. సో మనకు ట్రూ లెంత్ 75 అని తెలిసినా కూడా టాప్ వ్యూలో ఏం చేయలేము, వీ కెనాట్ డ్రా ద టాప్ వ్యూ బికాస్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ 5. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకుంటాము? సో వీ విల్ మార్క్ అవర్ రెడ్యూస్ లెంత్. ఆ రెడ్యూస్ లెంత్ ఎక్కడ వస్తుంది? 25 mm అబోవ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో. సో మనకు ఫ్రంట్ వ్యూలో లెఫ్ట్ సైడ్ మీరు 3 డైమెన్షనల్ వ్యూ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకు రెడ్యూస్ లెంత్ వస్తుందని, అది కూడా ఎంత హైట్ లో? మన లైన్ ఎంత హైట్ ఉంటే అంత హైట్. ఈ ప్రాబ్లంలో ఎంత ఇచ్చినారు? సో 25 mm అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఇచ్చినారు కాబట్టి సో అట్ డిస్టెన్స్ ఆఫ్ 25 mm అబోవ్ సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై A డాష్ అండ్ B డాష్. ద రెడ్యూస్ లెంత్ ఈస్ హౌ మచ్? 55 mm అండ్ ద అబోవ్ డిస్టెన్స్ ఈస్ 25. ఓకే, సో వన్ ఎండ్ VP మీద ఉందన్నాడు కాబట్టి అది కూడా విచ్ ఎండ్? A అనే ఎండ్. సో కాబట్టి దాని టాప్ వ్యూ పాయింట్ ఎక్కడ వస్తుంది? XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఓకేనా? సో ఇంకా మనకు కావాల్సిన పాయింట్ అలా B అనే పాయింట్ ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ లైన్ కిందకి డ్రా చేసి మనకు ట్రూ లెంత్ 75 mm అని తెలుసు కాబట్టి A దగ్గర నుంచి ఇట్లా 75 mm కంపాస్ మీద తీసుకొని ఇట్లా ఆర్క్ డ్రా చేస్తే మనకు B అనే పాయింట్ వస్తుంది. సో మనం Aని Bని ఇట్లా జాయిన్ చేసినప్పుడు సో విత్ రెఫరెన్స్ టు ద XY సో ఇక్కడ చేసే ఇంక్లినేషన్ మనం ఏమంటాము?
సో 5 అంటాము. సో అది మెజర్ చేసేసి ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ అవర్ ట్రూ లెంత్ 75 mm and reduced length 55 mm in the front view because the line is inclined to the vertical plane. సో 2 pegs. సో పెగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పాయింట్ అని అజ్యూమ్ చేసుకోవచ్చు. పెగ్ అనేది మనం జనరల్ గా నోటీస్ బోర్డులో ఒక చిన్న పిన్, డిఫరెంట్ కలర్ పిన్స్ ఉంటాయి కదా, ఆ కలర్ పిన్స్ పెట్టేదాన్ని సో దాన్ని పెగ్ అంటారు యాక్చువల్ గా. 2 pegs ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్ ఆర్ 45 mm అపార్ట్. సో ఆడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 2 పాయింట్స్ ఒకటి వచ్చేసి రెండు యాక్చువల్గా రెండు వచ్చేసి వర్టికల్ ప్లేన్ మీద ఉన్నాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పెగ్స్ మెజర్డ్ ప్యారలల్ టు ద ఫ్లోర్ ఈస్ 36 mm. సో దానికి ముందు వాల్ మీద, వాల్ ఈస్ నథింగ్ బట్ వర్టికల్ ప్లేన్. వాల్ అనేది వర్టికల్ ప్లేన్, అది కూడా ఎంత దూరంలో ఉన్నాయి అంటున్నాడు. సో వర్టికల్ ప్లేన్ మీద రెండు పాయింట్లు ఉన్నాయి, రెండు పెగ్స్. సో ఆ రెండు పాయింట్స్ వచ్చేసి 45 mm దూరంలో ఉన్నాయి అన్నాడు. ఓకే, సో 45 mm దూరంలో ఉన్నాయి అన్నాడు. అందులోను ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ మెజర్డ్ ప్యారలల్ టు ద ఫ్లోర్ ఇస్ 36 mm. సో ప్యారలల్ గా అంటే XY రెఫరెన్స్ లైన్ కి లేదా హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా మెజర్ చేసినప్పుడు అది ఎంత కనబడిస్తుంది అని చెప్తున్నాడు, 36 mm కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇఫ్ వన్ పెగ్ ఆర్ ఇఫ్ వన్ పాయింట్ ఈస్ 15 mm above the floor, okay, so find the height of the second point and the inclination of the line joining the 2 points with the floor. సో మనం ఈ ప్రాబ్లం లో ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, లైన్ మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేశారనుకోండి, అది లైన్ అంతా అంటే ఆ రెండు పాయింట్స్ ని జాయిన్ చేయండి. జాయిన్ చేసినప్పుడు విత్ రెఫరెన్స్ టు ద ఫ్లోర్, ఫ్లోర్ అంటే నథింగ్ బట్ హారిజాంటల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ కి ఎంత ఇంక్లినేషన్ ఉందో అది చెప్పండి. అట్లాగే సెకండ్ పాయింట్ ఎంత హైట్ లో ఉంటే టాప్ వ్యూ లో మనకు 36 mm కనిపిస్తుంది అనేది. సో దట్ మీన్స్ 2 things వీఆర్ సపోజ్ టు ఫైండ్ హియర్. కానీ మనకి ఈ ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చినారు, సో ట్రూ లెంత్ వచ్చేసి 45 ఇచ్చినట్టు, రెడ్యూస్డ్ లెంత్ వచ్చేసి 36 mm ఇచ్చినట్టు, అండ్ దే ఆర్ ఆస్కింగ్ us టు ఫైండ్ థీటా అండ్ హైట్ ఆఫ్ ద సెకండ్ పాయింట్, హైట్ ఆఫ్ సెకండ్ పాయింట్ అది కూడా కనుక్కోమంటారు అనమాట, అంటే ఎండ్ బి. ఓకేనా, సో ఇట్స్ దిస్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ ప్రాబ్లం. సో XY రెఫరెన్స్ లైన్ అంతా ఇప్పుడు ఆ రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఒక లైన్ గీయమని చెప్పాడు కదా. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సెకండ్ పెగ్ అండ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్, లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్. ఓకే, సో కాబట్టి లైన్ అంతా మనం ఎక్కడ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోవచ్చు, VP మీద ఉన్నట్టు అజ్యూమ్ కాదు, సో యాక్చువల్ గా ఇట్ ఈస్ దేర్ ఆన్ ద వర్టికల్ ప్లేన్. ఎందుకు, వాల్ మీద ఉందని చెప్పాడు కదా. సో వాల్ మీద ఉన్నప్పుడు దాని టాప్ వ్యూ ప్రొజెక్షన్ ఎక్కడ వస్తుంది, XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఓకే, సో ఈ 1 పాయింట్ ఈస్ 1.5 meters అన్నాడు. సో ఇక్కడ నుంచి 1.5 meters దగ్గర we can mark our first point front view. అదే దాని టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది, XY మీద వస్తుంది. ఇది వచ్చేసి 15 mm. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూలో రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ 45 అని తెలిసినా కూడా మనం ఏం చేయలేము, we cannot draw that 45 mm because we are supposed to find out the inclination with the floor. ఓకే, కానీ టాప్ వ్యూలో మనకి ఏం తెలుసు, ఆ టాప్ వ్యూలో ఆ డిస్టెన్స్ వచ్చేసి 36 mm కనిపిస్తుంది తెలుసు కాబట్టి, సో ఇక్కడ టాప్ వ్యూలో మనం ఏం చేయాలా, సో AB డిస్టెన్స్ 36 mm ఉండేట్టుగా XY రెఫరెన్స్ లైన్ మీదనే గీయాలి. సో గీసిన తర్వాత అక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ ఇట్లా డ్రా చేసి 45 mm కంపాస్ ని తీసుకొని A' దగ్గర నుంచి ఇట్లా ఆర్క్ డ్రా చేస్తే B' అనే పాయింట్ వస్తుంది. A' ని B' ని జాయిన్ చేసినప్పుడు ఈ లైన్ విత్ రెఫరెన్స్ టు ద XY, సో ఇక్కడ హారిజాంటల్, సో ఏదైతే ఇంక్లినేషన్ చేస్తుందో, సో దట్ ఈస్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 points విత్ ద ఫ్లోర్. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా. అండ్ ఇట్లా ఆర్క్ డ్రా చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చింది చూడండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ ద హైట్ ఆఫ్ ద సెకండ్ పాయింట్. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సెకండ్ పాయింట్ అన్నాడు కదా. సో అది కూడా మెజర్ చేసి ఇక్కడ రాస్తే హైట్ ఆఫ్ ద సెకండ్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ A' ని B' ని జాయిన్ చేసినప్పుడు ఈ లైన్ విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్, సో చేస్తున్న ఇంక్లినేషన్ విత్ ద ఫ్లోర్. A 100 mm long line is parallel to and 40 mm above HP. Its two ends are 25 mm and 50 mm in front of the VP respectively. Draw the projections of the line and determine its inclination with the VP. Okay, సో ఇక్కడ ఇంక్లినేషన్ విత్ VP ఉందని అర్థమైంది కదా. సో ఇంక్లైన్ టు VP అండ్ ప్యారలల్ టు HP. సో ఇంక్లైన్ టు VP ఉంటే టాప్ వ్యూలో ట్రూ లెంత్, ఫ్రంట్ వ్యూలో రెడ్యూస్డ్ లెంత్ వస్తుంది. ట్రూ లెంత్ ఎంత ఇచ్చారు మనకి ప్రాబ్లంలో, 100 mm ఇచ్చినారు. లైన్ అంతా 40 mm అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఉంది. ఒక ఎండ్ వచ్చేసి 25 in front ఉంది, ద అదర్ ఎండ్ B వచ్చేసి 50 mm in front ఉంది. ఓకేనా, సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయొచ్చు, ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ అంటే జనరల్ కింద గీస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 25 in front దగ్గర మనం ఏం మార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ A మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ద అదర్ ఎండ్ ఈస్ 50 mm in front అన్నాడు. టాప్ వ్యూలోనే మనకు ట్రూ లెంత్ కనపడేది, అది కూడా ఎంత, 100 mm. ఈ రెండు కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలంటే XY రెఫరెన్స్ లైన్ దగ్గర నుంచి ఒక చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేయాలన్నమాట. ఓకే, ఒక చిన్న హారిజాంటల్ లైన్ ప్యారలల్ టు XY డ్రా చేసి, సో ఈ హైట్ ఎంత ఉండేట్టుగా పెట్టుకున్నాం మనము,
సో ఈ హైట్ వచ్చేసి హైట్ కాదు, అది యాక్చువల్గా ఇట్ ఈస్ ద ఇన్ఫ్రంట్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 50 mm ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ ఆఫ్ ద అదర్ ఎండ్. ఓకే, ఇట్స్ 2 ends ఆర్ 25 mm అండ్ 50 mm ఇన్ఫ్రంట్ అన్నాడు కదా, ఆల్రెడీ ఒక ఎండ్ ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ డ్రా చేసేసినాను. ద అదర్ ఎండ్ ఈ లైన్ మీద వస్తుందని తెలుసు, ఎందుకు 50 mm ఉందని వాడు ప్రాబ్లంలో చెప్పినాడు కాబట్టి. ఇప్పుడు ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందని తెలియాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం 100 mm కంపాస్ మీద తీసుకొని ఇట్లా ఆర్క్ డ్రా చేసామనుకోండి. సో వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ ఎండ్ బి. సో ఎండ్ బి వచ్చేసి రావాలంటే మనం ఏం చేసినాము, సో 100 mm తీసుకొని ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, సో లైన్ అబౌవ్ డిస్టెన్స్ ఎంత ఉంది, 40 mm ఉంది కాబట్టి, అది కూడా లైన్ ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్ ఉంది. సో కాబట్టి ఫ్రంట్ వ్యూలో ఏదైతే రెడ్యూస్ లెంత్ కనిపిస్తుందో అది ఎంత హైట్లో కనిపిస్తుంది మనకు, అది వచ్చేసి 40 హైట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ లైన్ డ్రా చేసి XY దగ్గర నుంచి 40 mm పైకి పెట్టుకొని, సో దీన్ని ఇట్లా డార్క్గా డ్రా చేస్తాం అనుకోండి. సో ప్రతి ప్రాబ్లంలో కూడా ఇంకా సపరేట్గా చెప్పే పని ఏం లేదు. సో ప్రతి ప్రాబ్లంలో కూడా వీఆర్ సపోజ్ టు డ్రా ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ డార్క్, A dash B dash AB, and this is your 40 mm. So this is your reduced length and this is your true length, and determine its inclination with VP. So you are supposed to draw a small horizontal line here also and write the value phi is equal to. సో డైరెక్ట్గా వాల్యూ ఎప్పుడు రాస్తామంటే లైక్ 45 degrees and 30 degrees అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారనుకోండి. సో డైరెక్ట్గా రాసిస్తాము, ఫై ఈజ్ ఈక్వల్ టు అని కానీ, లేదా టీటా ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నామంటే, లేదా టీఎల్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నామంటే, సో అది మనకు ప్రాబ్లంలో కనుక్కోమని చెప్పినట్టు అనమాట. ఓకే, సో వెన్ లైన్ ఇస్ ఇంక్లైన్ టు VP, టాప్ వ్యూలో ట్రూ లెంత్, ఫ్రంట్ వ్యూలో రెడ్యూస్ లెంత్. 9A, the top view of a 75 mm long line measures 55. The line is in the VP, its one end being 25 mm above HP. Okay, so this is also a very simple problem. లైన్ అంతా ఎక్కడ ఉంది, VP మీద ఉంది, విత్ వన్ అండ్ 25 అబోవ్ ఉంది కాబట్టి 25 అబోవ్ దగ్గర ఫస్ట్ నేను ఏం మార్క్ చేయొచ్చు, ఐ కెన్ మార్క్ A డాష్. అందులోని ఈ ప్రాబ్లంలో మనకి ఏమేమి ఇచ్చారు, సో 75 mm ట్రూ లెంత్ ఇచ్చినారు, 55 mm రెడ్యూస్డ్ లెంత్ ఇచ్చినారు. ఓకే, సో ఏం చేయొచ్చు మనము, ఫస్ట్ A డాష్ వచ్చేసి 25 mm హైట్లో గీసాను. లైన్ అంతా VP మీద ఉందన్నాడు కాబట్టి టాప్ వ్యూ నుంచి ఇట్లా అబ్జర్వర్ చూసినప్పుడు దాని టాప్ వ్యూ ప్రొజెక్షన్స్ ఎక్కడ వస్తాయంటే, దాని టాప్ వ్యూ ప్రొజెక్షన్స్ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ మీద వస్తాయి. సో ఇక్కడ A వస్తుంది, అండ్ ఫ్రంట్ వ్యూలో నాకు 75 mm అని తెలిసినా కూడా ఆ లైన్ ఎంత ఇంక్లినేషన్లో ఉందో తెలియదు కాబట్టి, సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ రెడ్యూస్ లెంత్ డ్రా చేసుకోవాలి. రెడ్యూస్ లెంత్ ఎంత, సో రెడ్యూస్ లెంత్ వచ్చేసి 55 mm. సో A అండ్ B, సో దిస్ డిస్టెన్స్ ఈస్ 55. సో ఇప్పుడు నాకు B డాష్ అనే పాయింట్ రావాలంటే B దగ్గర నుంచి వర్టికల్ లైన్ పైకి డ్రా చేసుకొని, ఓకే, సో నా ట్రూ లెంత్ 75 mm అని తెలుసు కాబట్టి A డాష్ దగ్గర నుంచి 75తో ఆర్క్ డ్రా చేస్తే ఆ వర్టికల్ లైన్కి ఎక్కడైతే టచ్ అవుతుందో that distance will be my 75 mm, which is nothing but the true length. Okay, so and draw its projections అని అడిగినాడు, బట్ జనరల్గా ఇక్కడ ఈ ప్రాబ్లంలో అడగలేదు కనుక్కోమని టీటా వాల్యూ. సో బట్ ఇఫ్ అంటే దాన్ని అలాగే వదిలేకోకుండా సో టీటా అని రాస్తే సో చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట, లేకపోతే అక్కడ వదిలేసారంటే సంథింగ్ మిస్సింగ్ అన్నట్టుగా ఉంటుంది. సో డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్. సో మనకు 75 అనేది ట్రూ లెంత్, 55 అనేది రెడ్యూస్ లెంత్ కాబట్టి, సో జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్లో అది కూడా ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ ఉంది, సో టీటా కనుక్కోమంటారు జనరల్గా. బట్ హియర్ జస్ట్ డ్రా ద ప్రొజెక్షన్స్ అన్నాడు. మనం ఆ యాంగిల్ రిప్రజెంట్ చేస్తేనే సో ప్రాబ్లం ఫుల్ కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో టాప్ వ్యూలో రెడ్యూస్ లెంత్, ఫ్రంట్ వ్యూలో వచ్చేసి ట్రూ లెంత్ వెన్ ఏ లైన్ ఇస్ ఇంక్లైన్ టు ద హారిజాంటల్ ప్లేన్. 9B, the front view of a line inclined at 30 degrees to VP is 65 mm long. Draw the projections of the line when it is parallel to and 40 mm above HP. Its one end being 30 mm in front of VP. సో ఒక ఎండ్ ఎంత ఇన్ ఫ్రంట్ ఉంది అంటున్నాడు, 30 mm ఇన్ ఫ్రంట్ అంటున్నాడు కాబట్టి, సో ఇక్కడ 30 mm ఇన్ ఫ్రంట్ దగ్గర ఐ కెన్ మార్క్ మై A. సో ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ దగ్గర మనం ఏం మార్క్ చేస్తాం, జనరల్గా టాప్ వ్యూస్ మార్క్ చేస్తాం. అండ్ లైన్ వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు అండ్ 40 అబౌవ్ HP అంటున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి 40 హైట్ పెట్టుకుంటే అప్పుడు అక్కడ ఏమొస్తుంది, నాకు A డాష్ వస్తుంది. సో దిస్ ఈస్ 40 అండ్ దిస్ ఈస్ 30. సో వెన్ ఏ లైన్ ఇస్ ఇంక్లైన్ టు VP, ఏ వ్యూలో ఏం కనిపిస్తుంది మనకు, టాప్ వ్యూలో ట్రూ లెంత్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో వచ్చేసి రెడ్యూస్ లెంత్ వస్తుంది. సో మనకి ఇక్కడ నీట్గా ఉంది కదా ఇంక్లైన్ టు VP అని. సో వెన్ ఏ లైన్ ఇస్ ఇంక్లైన్ టు VP, టాప్ వ్యూ ట్రూ లెంత్, ఫ్రంట్ వ్యూ రెడ్యూస్డ్ లెంత్. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు, సో 65 mm అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఎ లైన్ వెన్ ఇట్ ఈస్ ఇంక్లైన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees to VP 65 mm లాంగ్ అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ 65 ఉన్నది, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రెడ్యూస్డ్ లెంత్, ఇట్ ఈస్ నాట్ ద ట్రూ లెంత్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలా, సో వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద లైన్. సో ఈ ప్రాబ్లంలో కూడా TL కనుక్కోమనలేదు, సో యాక్చువల్గా మనం TL కనుక్కోవాలన్నమాట. ఓకేనా, సో ఆ ప్రాబ్లం ఎట్లా గీయాలా, ఇప్పుడు రెడ్యూస్ లెంత్ 65 అని తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి XY రెఫరెన్స్ లైన్కి ప్యారల్గా సో 65 mm లెంత్ డ్రా చేశాను అనుకోండి.
ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై పాయింట్ బి డాష్. ఓకే, సో టు గెట్ మై పాయింట్ బి ఏం చేయాలా, ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్గా లైన్ కిందకి డ్రా చేసేసి మనకు టాప్ వ్యూలో యాంగిల్ ఇచ్చినాడు. ఓకేనా, సో ఎంత 30 degrees టు బీపీ. ఇక్కడ చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేసి ప్రొట్రాక్టర్ పెట్టుకునే కోసం ఇట్లా పెడితే ఇది జీరోగా తీసుకొని ఇక్కడ ఆడ 30 degrees వస్తుంది. దానికి జాయిన్ చేసేసి ఓకే 30 degreesకి అట్లే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే సో ఈ లైన్కి ఎక్కడైతే కట్ అవుతుందో ఓకేనా ఇక్కడ వరకు, సో దట్ పాయింట్ విల్ బి అవర్ సో పాయింట్ బి. అండ్ ఇఫ్ యూ ట్రై టు మెజర్ ద డిస్టెన్స్ AB, so that will be our true length of the line. Okay, and this inclination is given in the problem, which is 30 degrees. Okay, సో మనం లైన్స్ ఫస్ట్ 5 పొజిషన్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో సో వీ విల్ ట్రై టు సాల్వ్ వేరియస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డబుల్ ఇంక్లినేషన్స్ ఆఫ్ ద లైన్. సో మనకు డబుల్ ఇంక్లినేషన్స్ ఆఫ్ ద లైన్లో సో ఎంత ట్విస్ట్లు అంటే అంత ట్విస్ట్ ఇస్తారు అన్నమాట. జనరల్గా ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ అని చాలా రకాలు ఉన్నాయి. సో రెడ్యూస్ లెంత్ ఇచ్చేసి ట్రూ ఇంక్లినేషన్స్ కనుక్కోమని. ఓకేనా, సో వీ విల్ సీ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.